అదే మీరు 100 అనుకుంటే నాకేందిరా? నాకు దర్శనం ఉంది, నాతో మాట్లాడాడు. నీ వారందరినీ నీ పాదాల చెంత సాగిల పడజేస్తాను, నేను నిన్ను ఏలికగా నియమిస్తానని నా దేవుడు నాతో మాట్లాడాడు. నా దేవుడు మాట్లాడిన మాట నెరవేర్చకుండా ఆయన నిద్రపోడో. పరిస్థితి చూస్తేనే అంత రివర్స్ గా ఉంది అని పరిస్థితులు ఎంత రివర్స్ గా ఉన్నా నేను నా దేవుని వాగ్దానాన్ని, నా దేవుని దర్శనాన్ని, నా దేవుని మాటనే నమ్ముతాను. నా పరిస్థితులను నేను పట్టించుకోను అని గట్టిగా పట్టుబట్టి చెరసాల్లోంచి డైరెక్ట్ గా సింహాసనం మీదకి వెళ్ళాడు. అప్పుడు యోసేపు తేడా 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 అని నిందించిన వాళ్ళందరూ నోళ్ళు ఎట్టబెట్టుంటారు. ఆఖరికి ఐగుప్తు వాళ్ళందరికీ ఫుడ్ పెట్టే దిక్కు ఆయన అయ్యాడు. 7 సంవత్సరాల కరువులో వాళ్ళకి ఆహార ధాన్యం దాచిపెట్టి వాళ్ళ కడుపులో నింపిన వాడు యోసేపు.